ప్రపంచ వింతైన చిచెన్ ఇట్జా ఉత్తర యుకాటాన్ ద్వీపంలో మాయన్ల చేత 6వ శతాబ్దంలో సుమారు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. వీరు ఎక్కువగా సర్పదేవుడు కుకుల్కన్ మరియు వరుణ దేవుడు చాక్ను పూజించేవారు. ఇది గల్ఫ్ తీరాన్ని అనుసంధానిస్తూ జేడ్, ఆబ్సిడియన్, టెక్స్టైళ్లు, కోకో వంటి వస్తువులను వ్యాపారం చేయడానికి సులభతరం చేసింది. ఈ నగరంలో మధ్యలో ఉన్న ఎల్ కాస్టిలో అనే దేవాలయం వీరు దేవుడిగా కొలిచే సర్ప దేవుడు కుకుల్కన్ గుడి. ఈక్వినాక్సెస్ పగలు, రాత్రి సమానం ఉండే రోజుల్లో ఒక పాము నీడ కనిపించేటట్లు సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా ఈ గుడిలో 365 మెట్లు ఉండేలా నిర్మించారు. ఇక్కడ ఉన్న న్యాచురల్ సింక్ హోల్స్, సెనోట్స్ లో సేక్రెడ్ సెనోట్ ముఖ్యమైనది. వర్షాలు పడక కరువు వచ్చినప్పుడు లేదా ముఖ్యమైన పండగలప్పుడు వీరు ఇందులో నరబలి ఇస్తుండేవారు. మాయన్లు పునర్జన్మను నమ్ముతూ తమను తాము కూడా బలి ఇవ్వడానికి సిద్ధమయ్యేవారు. యుద్ధాల్లో బంధించబడిన సైనికులను ఎక్కువగా బలి ఇస్తుండేవారు. ఈ సేక్రెడ్ సెనోట్లో బలి ఇచ్చిన వారి ఎముకలు, ఆభరణాలు పురావస్తు తవ్వకాలలో దొరికాయి. ఇక్కడ గ్రేట్ బాల్ కోర్ట్ మెసోఅమెరికాలో అతిపెద్ద ప్లేగ్రౌండ్, దీని పొడవు 166 మీటర్లు. అలాగే జాగ్వార్ టెంపుల్ యుద్ధ సన్నివేశాలతో ప్రత్యేకంగా మాయన్, టోల్టెక్ సంస్కృతుల నిర్మాణ శైలిలో ఉంటుంది. లా కాసా కొలరాడా, రెడ్ హౌస్ మీద మాయన్ పాలకుల గురించి చిత్రలిపి ఉంది. ఈ నగరం 16వ శతాబ్దంలో స్పానిష్ అన్వేషకులచే తిరిగి కనుగొనబడింది. దీనిని 1988లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా, అలాగే 2007లో కొత్త ప్రపంచ వింతలలో ఒకటిగా ఎంపిక చేశారు.